వేసుకున్నటువంటి పోలీసులకు హైదరాబాద్ పోలీసులు మెమోలు జారీ చేయాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది హిందూ వ్యతిరేక చర్యగా మేము భావిస్తా ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, మరి గడ్డాలు పెంచుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి ముస్లిం పోలీసు ఉద్యోగులకు ఎంతమందికి మీరు మెమోలు ఇచ్చిండ్రు? సమాధానం చెప్పాలా? అయ్యప్ప మాల వేసుకున్నటువంటి పోలీసులు విధులకు హాజరు కావడానికి వీలు లేదంటే మరి గడ్డాలు పెంచుకున్నటువంటి ముస్లిం పోలీస్ అధికారులను కూడా విధులకు హాజరు కావద్దని చెప్పండి. రెండో విషయము, మరి రంజాన్ మాసం మొత్తము ఏ విధంగా మధ్యాహ్నం ప్రార్థనల కోసం, సాయంత్రం ఇఫ్తార్ విందుల కోసము పోలీసు రూల్స్ ను అతిక్రమించి మీరు మినహాయింపులు ఇస్తా ఉన్నారు ముస్లిం పోలీసులకు. మూడో ప్రధానమైనటువంటి విషయము, మీకు ఏ సెక్యులర్ చట్టం చెప్తుంది పోలీసు శాఖ నిధులతోటి పలక్నామా ప్యాలెస్ లోపల టోపీలు షేర్వానీలు వేసుకొని పోలీస్ అధికారులు ఇఫ్తార్ విందులు ఇయ్యమని చెప్పి? అక్కడ రాని రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఎటువంటి అడ్డంకులు వస్తలేవు, కానీ అయ్యప్ప మాల వేసుకుంటే పోలీస్ రూల్స్ అడ్డం వస్తున్నాయా? ఈ దేశం ఆధ్యాత్మిక దేశం, ఈ దేశం హిందూ దేశం, ఈ దేశం హిందువుల యొక్క ధార్మిక విశ్వాసాలకు గౌరవించి తీరాల్సిందే. బేషరతుగా ఆ యొక్క మెమోను ఉపసంహరించుకోవాలా. పోలీస్ కమిషనర్ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా. అత్యుత్సాహంతో హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచినటువంటి అధికారుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే, ఎవరైనా హిందూ ఎస్ఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు గాని, కానిస్టేబుల్ గాని మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండుగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా?